బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్పీకర్ ధన్పాల్ కార్యాలయం మీదకి డిఎంకే కార్యకర్తలు దండెత్తారు. కార్యాలయంపైకి డిఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కార్యకర్తలు స్పీకర్ ప్రవర్తించిన తీరుకు నిరసనగా కార్యకర్తలు స్పీకర్ ధన్పాల్ కార్యాలయంపైకి దాడి చేశారు. ఆయన ఫర్నిచర్ను డిఎంకే కార్యకర్తలు ధ్వంసం చేశారు. సో ఇవాళ అసెంబ్లీలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో చూసాము. స్పీకర్ మీద డిఎంకే కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు మీడియాకు విడుదలయ్యాయి. అయితే స్పీకర్ బలవంతంగా డిఎంకే సభ్యుల్ని బయటకు గెంటి వేయించిన ఘటనను జీర్ణించుకోలేని కార్యకర్తలు ఆయన కార్యాలయంపైకి దండెత్తారు. ఆయన ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి సభాపక్షం ఏ విధంగా అయితే సభాపక్ష నేత ఎన్నికకి సంబంధించి బల పరీక్షకు సంబంధించి జరిగినటువంటి తీరును డిఎంకే పూర్తిగా తప్పుపడుతోంది. ఉదయం నుంచి కూడాను విచారిస్తున్నారు. తమ అధినేత స్టాలిన్ పై బోన్సర్లతో దాడి చేయించారు. ఆయన చొక్కాను కూడా చించేశారు. ఇంత రాక్షసంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నదే, శశికళ నాయకత్వాన్ని ఏమాత్రం కూడా మేము అంగీకరించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం కూడా అదే జరిగింది. ఇదే నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులే జరుగుతాయి. ప్రజలకు కూడా రక్షణ లేదనేటువంటి మాటలు ఇప్పటికే మీడియాకు చెప్పినటువంటి డిఎంకే నేతలు జరిగినటువంటి తీరుకు నిరసనగా ధనపాల్ కేవలం స్పీకరే దీని జరిగినటువంటి పరిణామాలన్నిటికీ కారణం అంటూ ఆయన కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కోయంబత్తూరులోని తన సొంత నియోజకవర్గం అయిన అవినాశిలో కార్యాలయం దాడికి తెగబడ్డటువంటి డిఎంకే కార్యకర్తలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకునే ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. అక్కడ పెట్రోల్ బాంబులు కూడా విసిరే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక్కడ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఇక్కడ నుంచి బయలుదేరి ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడికి వెళ్లే సమయంలో అక్కడ కూడా ఆయన అడ్డుకునేందుకు కూడా డిఎంకే కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా కూడా స్పీకర్ ఇప్పటికీ కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం డిఎంకే చేస్తున్నటువంటి ఆందోళన కారణంగా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోతే ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత మాత్రం ఆయన భారీ భద్రత మధ్య ఆయన ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ మురళి. తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో నానా బీభత్సం జరిగిన సంగతి తెలిసిందే. రహస్య ఓటింగ్కు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంపై డిఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి బల్లలు విరగ్గొట్టి మైకులు విరిచేసి గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ డిఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న డిఎంకే కార్యకర్తలు స్పీకర్ ఆఫీస్కు వెళ్లి ఆయన ఫర్నిచర్ను ధ్వంసం చేసి నానా హంగామా క్రియేట్ చేశారు.